ఓకే కూర్చోండి. పార్సలా? అయ్యా బైక్ బుక్ చేసి పార్సల్ ఇస్తలేదు అక్క. అమౌంట్ ఎక్స్ట్రా అవుతాయి చూడండి, అమౌంట్ ఎక్స్ట్రా అవుతాయి, 30 రూపీస్ ఎక్స్ట్రా అవుతాయి. పగలడా 20 4 అవర్స్ షిఫ్ట్ ఉంటాయంట, 1000 రూపీస్ అన్నీ చేయొచ్చు అంట. అయితే చూద్దాం, A to Z మొత్తం కనుక్కుందాం పోయి. 700 పేమెంట్ ఇస్తాము, 500 పేమెంట్, 200 చార్జెస్. కస్టమర్ నడుచుకుంటూ వెళ్తుందంట, టైం వేస్ట్ అవుతుందని చెప్పి. ఇట్లుంటే ఎట్లా మరి? హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రడన్ అని 04. సో ఈరోజు పగలడా 20 పిచ్చిపోకుండా. ఈరోజు వీక్లీ ఛాలెంజ్లో డే 2 అనమాట. డే 1 అయితే నిన్న చేసాము. ఎంత అర్నింగ్స్ అయినాయి అంటే 950 రూపీస్ అర్నింగ్స్ అయినాయి. అందుకని ఒక 150 రూపీస్ పెట్రోల్ తీసినా మనకి 800 ప్రాఫిట్ అనమాట. సో ఇట్లా డేట్ వచ్చేసి నవంబర్ 25th. కిలోమీటర్ రీడింగ్ వచ్చేసి 50,133 కిలోమీటర్ రీడింగ్ జరిగింది. టైం వచ్చేసి ఎగ్జాక్ట్ 2 minutes తక్కువ 9 అవుతుంది, 8:58 అవుతుంది టైము. యూబర్లో ఒక రైడ్ అనేది పడింది మనకి. ఎవరు ఎక్కడ వస్తున్నావు భయ? యూబర్లో ఒక రైడ్ అనేది పడింది మనకి. పికప్ వచ్చేసి ఇక్కడనే ఉంది, 1.2 kilometers ఉంది. చూద్దాం పై పికప్ చేసుకొని జల్దీ. పికప్ లొకేషన్కి అయితే వచ్చినాం కానీ కాల్ చేయడానికి ఆప్షన్ రావట్లేదు మనకి. చూద్దాం ఒకసారి కాల్ చేసి. కస్టమర్ వస్తుంది బయటికి. 5664 వస్తలేగా? 5667. డ్రాప్ వచ్చేసి 7.5 kilometers ఉంది. యూబర్లో ఇంత వస్తే చూద్దాం అమౌంట్. 77 ఏం చేంజ్ లేదు నా దగ్గర. యూబర్లోనే ఇంకొక రైడ్ వచ్చింది, సెకండ్ రైడ్. చూద్దాం. కస్టమర్ లొకేషన్కి వెళ్తాను. ఇంత 850 meters ఉంది. పికప్ లొకేషన్ వచ్చేసి 2110. వస్తలేదా? 2110. 4110. ఓకే ఒక థ్యాంక్ యూ. రైడ్ పడ్డది, అర్ధ గంట నుంచి ఒక రైడ్ బి లేదు, ఏం లేదు. యూబర్ పోయింది, ఫోటో అడుగుతుంది, ఐడి పోయింది. అది మా తమ్మునిగా ఉంది ఐడి, అది కొట్టడానికి వస్తలేదు. ర్యాపిడ్ ఇంట్రెస్ట్ ఉంది, పికప్ చేసుకుందాం పోయి. ఓటీపీ అక్క 9635. ఓకే కూర్చోండి. పార్సలా? అయ్యా బైక్ బుక్ చేసి పార్సల్ ఇస్తలేదు అక్క. అమౌంట్ ఎక్స్ట్రా అవుతాయి చూడండి, అమౌంట్ ఎక్స్ట్రా అవుతాయి, 30 రూపీస్ ఎక్స్ట్రా అవుతాయి, 30 రూపీస్. లేదాక పార్సల్ వాళ్ళు అల్లాగుంటారు, మేము బైక్ వాళ్ళము. ఆ పార్సల్ తీసుకోకనే బైక్, ఓన్లీ బైక్ పెట్టుకున్నాం మేము. ఇప్పుడు అంత దూరంకి వచ్చినా మరి పార్సలే బుక్ చేస్తే అయిపోతున్నాయి అప్పుడే. అరే ఎంత చూపిస్తుంది అన్నమాట దీనికి? 80 ఇచ్చేయండి, తీసుకుని వెళ్తా. అయ్యా ఎట్లా అక్క, పార్సల్ వాళ్ళు వేరే ఉంటారు. సరే ఫోన్పే చేసిరా? ఓకే. వాళ్ళ నెంబరు లొకేషన్ పోగానే డైరెక్ట్ ఉంటారా వాళ్ళు? మళ్ళీ ఆడికి పోయి మళ్ళీ ఎట్లా? ఓకే నెంబర్ అని ఇవ్వండి మీది, మళ్ళీ లేకపోతే ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ నా నెంబర్ టైప్ చేసుకోండి మీది, ఆడికి వెళ్ళి కాల్ చేస్తాం. మళ్ళీ లేకపోతే పర్సన్ 77805654. ర్యాపిడో రైడర్స్ మీరు జర పార్సల్ తీసుకోకండి, డిమాండ్ చేయండి ఎక్కువ. వీళ్ళకి అది అయిపోతుంది, కస్టమర్లకు మొత్తం ఆగమాగం చేసి పడేస్తారు. 5 kilometers ఉంది, డ్రాప్ చేసినాక కలుద్దాం. చాలు. ఒక అంకుల్ ముసలైన కింద పడ్డాడు బండి మీద నుంచి. అలా లేడీస్ గర్ల్స్ కాలేజ్ వాళ్ళే అనుకుంటారు, బ్యాగ్ వేసుకొని నిలబడ్డారు. హెల్ప్ చేయొచ్చు అయినా లేపొచ్చుగా, బండి అయినా లేపొచ్చుగా, నిలబడి చూస్తారు చేతులు కట్టుకొని. అరే ఏం సమాజం అయిపోయింది రా పోయి మొత్తం.
యాక్టివా లేపి అంకుల్కి స్కిడ్ అయింది అంటుండే, ఏమైందని అడిగితే యాక్టివ్ అది వస్తలేనా ఇంకా లొకేషన్ ఇంకెళ్ళి వెళ్ళిపోయింది. అక్క ఎక్కడ ఉన్నారు అక్క? ఇక్కడ వచ్చినాక లొకేషన్కి సాయిబాబా గుడి ఏడు ఉంది అక్క. ఒక్క నిమిషం మాకు వస్తున్నా, ఒక్క నిమిషం మాకు వస్తున్నా. కస్టమర్ నడుచుకుంటూ వెళ్తుందంట, టైం వేస్ట్ అవుతుందని చెప్పి. ఇట్లుంటే ఎట్లా మరి? ఎక్కండి. కొంచెం తొందరగా బుక్ చేసుకోవాలి, ఎమర్జెన్సీ కదా. ఓటీపీ చెప్పండి. రాలేదా అది? 7217. కొట్టలేక ఇంకా కొట్టలే ఇంకా. ఓకే అక్క, కొట్టేది పైసలు వచ్చినాయి. కొట్టేది ఇప్పటిదాకా ఆమె లేట్ అయిందంట, తొందరగా వచ్చింది. నెంబర్ తీసుకొని పైసలు కొడతాను పోయింది. పైనకి పోయింది, 2-3 నిమిషాలు అయింది. కొట్టలేదబ్బా అని చూస్తున్నా, కొట్టేసింది. 25 రూపీస్ 2 కిలోమీటర్స్ అంతే. లేట్ అవుతుందని చెప్పి నడుచుకుంటూ వస్తుంది ఆమె. టైం వచ్చేసి 11:30 అవుతుంది. ఇప్పటి వరకు 200 కాలేవు. సో మేము ఏమనుకుంటామంటే ఎల్బీ నగర్లో క్యాంటీన్ది ఫోటో చూసినాం. అయితే క్యాంటీన్లో 500 ఇస్తారంట. సో అట్లా అని చెప్పేసి క్యాంటీన్లో కలవడానికి పోతున్నాం. నేను మా బాయ్ పోతున్నాం. మా బాయ్ ఎడుంది అది? ఏడుంది అంటున్నా క్యాటరింగ్. పోమా? అవు మరి అయ్యప్ప మరి వీడియోలో. అరే ర్యాపిడో బంద్ చేసి క్యాంటీన్కి అయితే పోతాము. క్యాంటీన్లో ఏంటిది ఏం కథ అని అడుగుదాం అన్నీ. డైలీ 1000 రూపీస్ అన్నీ చేయొచ్చు అంట. చాలు కదా, బెటరే కదా. 4 అవర్స్ షిఫ్ట్ ఉంటాయంట. 1000 రూపీస్ అన్నీ చేయొచ్చు అంట. అయితే చూద్దాం, A to Z మొత్తం కనుక్కుందాం పోయి. సో ఆఫీస్ అయితే ఇదే గాయస్. లోపల ఏంది ప్రాసెస్ ఏంది, ఏం కథ అని చూద్దాం మొత్తం. A to Z ప్రాసెస్ అన్నాడు. బాగా ఇంత చీకటి ఉంది. చెప్పాడు అదే మేడం. ఎట్లా ఉంటుంది ప్రాసెస్? ఇప్పుడు ఒక 15 కిలోమీటర్స్ పైన ఉన్నాం అనుకో, ఎట్లా ఉంటుంది మేడం? ఇప్పుడు బాలాపూర్ నుంచి అత్తాపూర్ ఉందంటూ అనుకో మేడం. ఇప్పుడు బాలాపూర్ నుంచి అత్తాపూర్ ఉందనుకో మేడం, మ్యాక్సిమం ఎంత వస్తుంది మేడం? ఇప్పుడు ఎన్ని ఉంటుంది? బస్ ఛార్జెస్ ఎంత ఉంటుందో అంతే ఇస్తాం. యాక్చువల్గా రిసెప్షన్స్లో ఒక అమ్మాయి ఉంటుంది, తను చెక్ చేసి చెప్తుంది నీకు ఎన్ని కిలోమీటర్స్ వస్తుందా. 15 కిలోమీటర్స్ ఎబో ఉంటే నీకు కాల్ చేసి కాల్లోనే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అంటే 15 కిలోమీటర్స్ ఎబో ఉంటే అక్కడ బస్ ఛార్జెస్ ఎంత అవుతుందో అంత పే చేస్తారు అంతే. అప్పుడే వస్తాయి మేడం అమౌంట్? నీ ఈవెంట్ అమౌంట్తో పాటు వస్తుంది ఛార్జెస్ కూడా. అదే ఈవెంట్ అమౌంట్ అప్పుడే వస్తాయి అంటారు అయిపోయి. అయిపోయిన తర్వాత 500 మేడం? 600? 500. కొన్ని ఈవెంట్స్ 600 వస్తాయి. అన్ని ఈవెంట్స్ అయితే 500. 1200. అన్ని ఈవెంట్స్ 500. నీకు బేసిక్ పేమెంట్ అయితే 500. కొన్ని ఈవెంట్స్ 600 కూడా వస్తాయి. ఇప్పుడు పక్కా ఉంటాయా? డైలీ ఉంటాయి ఈవెంట్స్. డైలీ పక్కా. ఎందుకంటే ఇప్పుడు డైలీ ఒక రోజు పోకపోయినా ఇంకో రోజు వేస్ట్ అవుతుంది కదా. 25 డేస్ వస్తాయి మంత్లీ. 25 డేస్. మార్నింగ్ చేస్తాం కదా లంచ్లో. మార్నింగ్ 12 9 to 12. 12 కాదు, 1 కానీ 2 కానీ అవుతుంది. ఇంకా ఎక్కువ కూడా అవ్వచ్చు. టైమింగ్స్ ఫిక్స్డ్ ఉండవు. ఓకే, టైమింగ్ ఒకటి ఉంటుంది. అది అంటే అది అయిపోయినాక అందులోనే ఉంటుందా ఈవినింగ్ది, లేకపోతే వేరే దగ్గర పోవాలి? అందులోనే ఉంటుంది. అందులోనేనా? ఓకే. ఫుల్ టైం అంటే రెండింటికి కలిపి చెప్తారా? మ్యాక్సిమం ఎక్కడెక్కడ ఉంటాయి? ఇక్కడ సిటీలో ఉంటాయా? సిటీలోనే ఉంటాయి, కానీ లొకేషన్స్ రోజు సేమ్ ఉండవు. ఇప్పుడు అమౌంట్ కట్టినాక మళ్ళీ డైలీ లేకపోతే డైలీ ఉంటాయి. ఈ రోజు కూడా ఉంది ఈవెంట్. ఈరోజు హైటెక్ సిటీ నోవోటల్లో ఉంది. హైటెక్ సిటీ 3 o'clockకి. ఇప్పుడు మనకి ఎన్ని కిలోమీటర్ అవుతుంది ఆడికి? 700 పేమెంట్ ఇస్తాము. 500 పేమెంట్, 200 ఛార్జెస్. అంటే ఒక్క మెంబర్కా మేడం 700? ట్రావెల్ బట్టి దాన్ని బట్టి. ఇవాళ పేమెంట్ అయితే ఇంత 700 పేమెంట్ చేస్తాము. ఇప్పుడు డ్రెస్ కోడ్ ఇప్పుడు పేమెంట్ చేసి వస్తుందా? ఇప్పుడే వస్తుందా? డ్రెస్ కోడ్ ఇస్తాము. బ్లాక్ ప్యాంట్ బ్లాక్ షూస్ ఉండాలి. ఇవాళ ఈవెంట్ మాకు అవసరం ఉంది కాబట్టి బ్లాక్ షూస్ కూడా ఇస్తాము. బ్లాక్ ప్యాంట్ మ్యాండేటరీ. ఏ ఈవెంట్
స్టార్ట్ అయితే ఈవెంట్ ఎప్పుడైనా అయిపోవచ్చు, 1కి అయిపోవచ్చు, 2కి, 3 కూడా అవుతుంది ఒక్కొక్కసారి. మళ్ళీ సెకండ్ షిఫ్ట్ ఇంకొకటి సెకండ్ షిఫ్ట్ 3కి కానీ 4కి 5కి కానీ స్టార్ట్ అవుతుంది. అది నైట్ అవుతుంది. అప్రాక్స్ టైమింగ్స్ ఏమి ఉండదు, ఏ ఈవెంట్కి టైమింగ్స్ ఉండదు. ఇవి హోటల్ ఈవెంట్స్, హోటల్లో ఇది షిఫ్ట్ బేసిసే ఉంటుంది. బయట ఫంక్షన్స్ అయితే ఫిక్స్డ్ టైమింగ్స్ ఉండవు. వాళ్ళు కాంటాక్ట్ అవ్వాలి మేడం అక్కడ వెళ్ళి. సూపర్వైజర్ నెంబర్ ఉంటుంది అందులో డీటెయిల్స్. ఒకటిన్నర అవుతుంది టైం. 150 రూపీస్ అర్నింగ్స్ అయినాయి, 200 దగ్గర అయినాయి. ఇక మెల్ల జాబ్ ఆడడానికి పోయినాము. ఆ జాబ్ ఏంటంటే 1000 రూపాయలు కట్టుర్రి, 1000 రూపాయలు కడితే డ్రెస్ కోడ్ ఇస్తాం, అది కోడ్ ఇస్తాం అంటారు. అది మరి కట్టిన తర్వాత వస్తాయో రావో నమ్మకం లేదు. మళ్ళా ఎందుకని చెప్పేసి నచ్చగా తర్వాత బయటకు వచ్చినాం. వీడు మెల్ల సరదాగా కట్టకడ కూర్చున్నాం నేను సొని బాయ్. ఏం చేయదు మేము రైడ్లు పడుతున్నాం, ఏం పడుతున్నాడు అంతా. ర్యాపిడోలో కొనుక్కొని మనం పైసలు చేసుకున్నామంటే మొత్తం బిజినెస్ లేదు ర్యాపిడోలో. ర్యాపిడో నమ్ముకొని కొత్త పాటు తీసుకున్నాను అవుతారు. పెట్రోల్ పైసలు, లంచ్ పైసలు తీయాలంటే తిమ్మకార 200 వాళ్ళు ఇష్టం అర్నింగ్స్ చేయాలా. ఎన్నో మంచిగా పడ్డాయి రైడ్లు. ఇవాళ అయితే మొత్తమే వాళ్ళ రైడ్లు ఎట్లయినా చూద్దాం. లంచ్ చేసిన తర్వాత కొడితే కొడతా, లేకపోతే ఇంటికి వెళ్ళిపోతాం.